ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 50,000 మంది కన్నుమూత, ప్రపంచమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో సుమారు 50,000 మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. యుద్ధం ప్రారంభమైన రెండో సంవత్సరం రష్యా సైనికుల మరణాల సంఖ్య తొలి సంవత్సరంలో పోలిస్తే 25% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు మరికొన్ని గ్రూపులు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం తెలిసింది. 2022 ఫిబ్రవరి నుంచి చోటు చేసుకున్న మరణాలను ఆ సంస్థలు నమోదు చేస్తున్నాయి. కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికల ద్వారా సైనికులను గుర్తించడం జరిగింది. ఉక్రెయిన్లో జరిగిన వార్లో రెండో ఏడాది సుమారు 27,300 మంది సైనికులు మృతి చెందారు. అధికారికంగా రష్యా చెప్పిన వివరాలతో పోలిస్తే మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రష్యా ఆక్రమిత డోనెట్స్క్ అలాగే లుహాన్స్క్లోని జరిగిన మరణాలను దీంట్లో లెక్కించలేదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 31,000 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.